గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 26వ తారీఖు జూలై 2026 ఆదివారం నుండి 1వ తారీఖు ఆగస్టు 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నా కాస్త అనుకూలంగానే ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోండి. అనవసరమైన ఫుడ్ తినడం వల్ల, అతిగా తినడం వల్ల దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. అలాగే ప్రతి విషయంలోనూ కూడా శ్రద్ధ పెట్టకపోతే మాత్రం పనులు పూర్తవు మీకు ఈ వారం. సమయానికి అవసరానికి డబ్బులు అయితే చేతికి అందుతాయి కాబట్టి వచ్చిన డబ్బుల్ని మంచి పెట్టుబడులు పెట్టుకోండి. ముఖ్యంగా వ్యాపార పెట్టుబడులు పెట్టుకోవచ్చు. భూముల యందు, గృహాల యందు, బంగారం యందు, ఫిక్స్డ్ డిపాజిట్లోనూ చేసే పెట్టుబడులు రాణిస్తాయి. షేర్లలోనూ, ట్రేడింగ్లోనూ డబ్బులు పెట్టేటువంటి మాత్రం జాతకం చూపించుకోండి. గృహం లేని వారికి గృహయోగ్యత కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలతో కూడుకున్న గుర్తింపు వస్తుంది. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత ఏర్పడబోతోంది. గొడవలు తగ్గుతాయి. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. అప్పులు చాలా శాతం తీర్చగలుగుతారు. రుణబాధల నుంచి బయటపడే అవకాశాలు మీకు రాబోతున్నాయి. గృహ నిర్మాణ పనులు కూడా బాగా కలిసి వస్తాయి. పొలాలు కానీ, స్థలాలు కానీ, గృహాలు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే చెడిపోయిన వస్తువులు రిపేర్ చేయించుకోవడం, ఇంటికి సంబంధించినటువంటి అవసరమైన ఖర్చులు పెట్టుకోవడంతో పాటుగా ఆరోగ్యాన్ని బాగుపరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థికంగా ఎదగడానికి, డబ్బులు బాగా సంపాదించడానికి, డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి తాపత్రయపడతారు ఈ వారం అంతా కూడా. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఏదైనా వైద్యాన్ని మార్చినా, డాక్టర్లు మార్చినా, లేదా మీ జీవన విధానాన్ని మార్చుకున్నా, వ్యాయామాలు చేసినా మీకు రోగాలు తగ్గుతాయి కాబట్టి వాటి కోసం ప్రయత్నం చేయండి. భవిష్యత్తు గురించి బాగా పెట్టుబడులు పెట్టగలుగుతారు. డబ్బులు బాగా సంపాదించేటటువంటి ఆలోచనలు చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి అధిగమించగలుగుతారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా కూడా వాటన్నిటి నుంచి ధైర్యంగా ఎదుర్కొనే ఆలోచనలు మీకు రాబోతున్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్య నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ బ్రహ్మాండంగా కలిసి వస్తున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా అధికారులతో ఉన్న ఇబ్బందులు తగ్గుతాయని చెప్పొచ్చు. ఒడిదుడుకులు తగ్గుతాయి. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక మీ మనసులో ఉండే ఉద్దేశం కానీ, ప్రేమ కానీ ఇతరులతో చెప్పొచ్చు, ఒప్పుకుంటారు. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది, జాగ్రత్త. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలు వచ్చినా కూడా వాటిని సరిగ్గా వినియోగించుకోలేని పరిస్థితి కనపడుతోంది. అయితే సక్సెస్ రేట్ పెరుగుతుంది. సంతానానికి సంబంధించినటువంటి అవకాశాలు, వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి కాబట్టి పిల్లల కోసం ప్రయత్నాలు చేయొచ్చు. జనాల్లో కూడా చక్కని ఆకర్షణ ఏర్పడుతోంది. అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. అలాగే కోర్టు సమస్య నుంచి బయటపడగలుగుతారు. వ్యాపారంలో మార్పులు తీసుకురాగలుగుతారు. ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేసి సక్సెస్ను సాధించుకోగలుగుతారు. విడిపోయినటువంటి భార్యాభర్తలు కలవడము, వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహ యోగ్యత, అప్రయత్న కార్యసిద్ధి కనపడుతోంది. విద్యార్థులు కూడా కొత్త టెక్నాలజీ పట్ల అవగాహన, మెడికల్, మెకానికల్ చదువుకునే విద్యార్థులకి కొత్త ఆలోచనలతో పాటుగా సాంకేతిక పరిజ్ఞానము, కంప్యూటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల పట్ల నైపుణ్యము కలుగుతోంది. ఉద్యోగస్తులకి విద్యా అనుకూలంగా కనపడుతుందని చెప్పొచ్చు. ఉద్యోగ అనుకూలత కనపడుతుంది. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కూడా బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగపరంగా సమస్యలు తగ్గుతాయి. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలుగుతారు. స్త్రీలకి పిల్లల విషయంలో కానీ, పెద్దల విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, అందం పట్ల ఆసక్తి, వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి, అన్ని రంగాల వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి. హోల్సేల్ రంగాల వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. వ్యాపారంలో డబ్బులు బ్రహ్మాండంగా రొటేషన్ అవుతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చో తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా
నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేదా ఎవరో శత్రువులు ఇబ్బంది పెట్టడం, లేదా ఎవరన్నా మీ మీద ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదనే విషయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.